ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేద్దామండి ఒకసారి మనం ఇప్పుడు. సో స్టీమ్ తీసేసాక కొత్తిమీర వేసేసుకుని మనం ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. చాలా టేస్టీ కుండలో మటన్ కర్రీ ఈరోజు చూసేద్దామండి. సో ఈ గుమగుమలాడే మటన్ కూర కుండలో వండేద్దామండి ఈరోజు మనం. ఈ కుండలో మటన్ చాలా బాగుంటుంది టేస్ట్ మనకి. ఈరోజు చేసే ఒక స్పెషల్ రెసిపీ చాలా మనకి బాగుంటుంది అనమాట. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా మీరు మళ్ళీ చేయాలనుకుంటారు. ఇప్పటివరకు నా ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకుంటే నా వీడియోస్ అన్ని మిస్ కాకుండా ఉంటాయి. ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దీన్ని స్టవ్ మీద తయారు చేసుకోవచ్చు, మీ ఇంట్లో కట్టెల పొయ్యి ఉంటే తయారు చేసుకోవచ్చు, బొగ్గుల కుంపటి ఉంటే కూడా తయారు చేయొచ్చు. ఈ రోజు మనం బొగ్గుల కుంపటి మీద ఎలా చేయాలో మనం చూసేద్దాం. సో కట్టెల పొయ్యి మీద బొగ్గుల మీద చేసేది మటన్ అసలు చాలా బాగుంటుంది అనమాట. గ్యాస్ స్టవ్ కన్నా కూడా ఒక 4 కానీ 5 కానీ మనకి ఉల్లిపాయలు కావాలండి. ఎందుకంటే మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత ఉల్లిపాయలు కావాలి. మనకి 2 ఎల్లుల్లిపాయ గడ్డలు కావాలి ఫుల్, ఒక 2 ముక్కలు అల్లం. దీంతో పాటు మనం ఆల్రెడీ చేసుకున్న గరం మసాలా అండి, ఇది ఇంతకుముందు తయారు చేసాం కదా, ఒక వీడియో ఉంది పైన లింక్ చూడొచ్చు మీరు. ఒక 3 స్పూన్లు అంత నెయ్యి కావాలి మనకి, ప్యూర్ నెయ్యి. ఒక నిమ్మకాయ కావాలండి, ఒక 3 స్పూన్లు నూనె కూడా. దీంతో పాటు మనకి ఒక 1/2 కేజీ మటన్. ఇవన్నీ ఇప్పుడు మనం చేసేదంతా కూడా 1/2 కేజీ మటన్ తీసుకొని చేస్తున్నాను నేను. 2 లవంగాలు, 2 యాలక్కాయలు, ఒక దాల్చిన చెక్క ముక్క అండి, ఒక అంగుళం అంత ఉంటే చాలు ముక్క దాల్చిన చెక్క ముక్క. దాంతోపాటు బిర్యానీ ఆకు. సో మీ దగ్గర బిర్యానీ ఆకు ఉంటే బిర్యానీ ఆకు వాడచ్చు. మా దగ్గర ఉన్న చెట్టు ఇది ఆల్ స్పైసెస్ చెట్టు అనమాట. సో దాని నుంచి నేను ఒక 3 ఆకులు కోసుకొచ్చాను, అది వేద్దామని. కరివేపాకు ఒక 2 రెబ్బలు ఉంటే చాలు మనకి, ఎక్కువ అక్కర్లేదు కరివేపాకుని. 4-5 పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు. సో మీకు స్పైసీని బట్టి మీరు వేసుకోవచ్చు అనమాట పచ్చిమిరకాయలు. ఇవన్నీ మా చెట్లు కాసిన పచ్చిమిరకాయలు. పుదీనా కూడా మనకి ఎక్కువ అవసరం లేదు, ఎక్కువ పుదీనా డామినేషన్ అవ్వకూడదు కాబట్టి కొంచెం ఒక 2 రెబ్బలు వేస్తున్నాను పుదీనా కూడా. సో ఇవన్నీ కూడా మనకు కావాల్సినవి అనమాట. ఉల్లిపాయలని మనం చీరికల కింద కోసేసుకుందామండి. ముందుగా మనం మటన్ మ్యారినేట్ చేసేసుకుందాం. సో నేను ఒక 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి నీట్గా మనం పసుపు ఉప్పు వేసుకుని కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత నీళ్ళంతా క్లియర్గా తీసేసుకొని పిండి వేసుకున్న తర్వాత మనం వేసుకోవాలి. సో దీంట్లో ముందు మనం నూనె అండి, 3 స్పూన్స్ నూనె కలిపేస్తున్నాను దీనికి మొత్తం. ఇట్లా మటన్ కలిపేసుకోవాలి బాగా. దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను, 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. కారం తినేవాళ్ళు ఉండి ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు. 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాం అండి. మళ్ళీ తర్వాత మనం టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చు. నిమ్మకాయ పిండుదాం మనం. ఒక కాయ నిమ్మకాయ తీసుకుని మనం ఒక కాయ నిమ్మకాయ పిండుకుంటే చాలు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు మెత్తగా ఉడుకుతుంది, మటన్ ఉడకడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే పచ్చి బొప్పాయికాయ ఉంటే కూడా తొక్కతో సహా చిన్న ముక్క కోసుకొని పేస్ట్ చేసుకుంటే అది కూడా చాలా బాగా మెత్తగా అయిపోతుంది అనమాట. మటన్ ఎలా ఉన్నా కూడా, ఎంత ముదిరినా కూడా మనకి చాలా బాగా కుక్ అయిపోతుంది అనమాట. టెండర్నెస్ వచ్చేస్తుంది బాగా దానివల్ల. సో బాగా కలపాలి, మనకి మంచిగా మసాజ్ అవ్వాలి మొత్తం మటన్ అంతా కూడా. దాని లోపల కంటే కూడా మనకి ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది అప్పుడు బాగానే. మనం ఇది ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. గరం మసాలా ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను, ఆల్ పర్పస్ గరం మసాలా. సో ప్రతిదానికి మనం గరం మసాలా వాడుకోవచ్చు. బట్ ఎక్స్ట్రా మనం ఇప్పుడు ఏ కర్రీని బట్టి ఆ కర్రీకి ఎక్స్ట్రా ఏం కావాలన్నది ఎక్స్ట్రా మసాలాలు వేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఎక్స్ట్రా నేను 2 లవంగాలు, 2 యాలక్కాయలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఇందులో వేసేస్తున్నాను. అది కూడా కరివేపాకు రెబ్బలు వేస్తున్నానండి కొన్ని. అలాగే మన బిర్యానీ ఆకులు, తర్వాత కొంచెం పుదీనా, ఉల్లిపాయలు, సన్నగా తరుముకొని ఉల్లిపాయలు ఇవన్నీ కూడా, ఒక 4 పచ్చిమిరకాయలు. ఇవన్నీ మా గార్డెన్ నుంచి మొక్కల నుంచి కోసిన పచ్చిమిరకాయలు అనమాట, బర్త్డే చిల్లీస్ మామూలు ఇవి. నెక్స్ట్ నేను ఒక 2 అల్లం ముక్కలు, మనం ఒక 10-12 ఎల్లుల్లిపాయలు అండి రేకలు తీసేసి, ఇది కొంచెం లైట్గా దంచుతాను అంతే, పేస్ట్ చేయనండి వీటిని. ఇట్లా గుంటలాంటిది ఏం తీసుకుని ఇందులో కొంచెం లైట్గా దంచి వేసేస్తాను అంతే. నేను అల్లం వెల్లుల్లిపాయ దంచుకున్నాను, చూస్తున్నారు కదా. సో ఇంతే, మనం ఇంతకన్నా ఎక్కువ పేస్ట్ అవ్వకూడదు. సో ఇట్లా వేసుకోవాలన్నమాట మనం. సో ఇందులో నేను ఎల్లుల్లిపాయలు ఎక్కువ వాడుతున్నాను అల్లం కన్నా కూడా. తిని చూసి మీరే టేస్ట్ చెప్పాలి ఎలా ఉందన్నది. సో ఎల్లుల్లిపాయలు ఇంకా ఇప్పుడు మనం దంచినవి కాకుండా నేను ఇంకా ఫ్రెష్గా కూడా వేస్తున్నానండి కొన్ని. రేకలతో సహా కొన్ని ఎల్లుల్లిపాయలు వేసేస్తున్నాను, ఒక 6-7 ఎల్లుల్లిపాయలు. సో ఎల్లుల్లిపాయలు నేను చాలా విరివిగా వాడుతున్నాను ఈ కూరలో. అది ఇవన్నీ మళ్ళీ మనం ఒకసారి కలిపేద్దాం నీట్గా. మళ్ళీ మీకు తర్వాత మటన్ కూర మామూలుగా వండింది నచ్చదండి కుండతో తిన్న తర్వాత, జాగ్రత్త. సో ఈ రెసిపీ ట్రై చేసేటప్పుడు మీరు అది జాగ్రత్తగా ఆలోచించుకుని ట్రై చేయండి. ఒకసారి మీరు ఇది ట్రై చేసి ఇది నచ్చిందంటే మీరు ఇంక మళ్ళీ మామూలు మటన్ కూర ఇంట్లో వండితే మీకు నచ్చదు, ఎప్పుడు ఇంక కుండలోనే వండాలంటారు అనమాట. అంత బాగుంటుంది అనమాట ఈ టేస్ట్. సో దీన్ని మనం అట్లీస్ట్ ఒక 1 అవర్ అన్న మనం దీన్ని మ్యారినేట్ చేసి ఉంచుకోవాలండి ఇట్లా మనం. సో ఒక 1 అవర్ ఉంచుకొని దీని తర్వాత మనం వండుదామండి. సో బొగ్గుల గుంపటి మనం ముందు రాజు చేసి పెట్టుకోవాలండి. సో బొగ్గుల గుంపట్లో బొగ్గులు ఆల్రెడీ వేడెక్కినాయి అనమాట. సో దీని మీద మనం ఇప్పుడు ఈ కుండ పెట్టేద్దాం. సో ముందుగా ఇందులో మనం ఏం చేసుకోవాలంటే 3 స్పూన్లు అంత నెయ్యి వేస్తున్నాను నేను. సో వేసిన తర్వాత ఏం చేయాలంటే మనం ఒకసారి కుండను పట్టుకుని ఇట్లా మొత్తం కుండ అంతా కూడా ఒకసారి తిప్పుకోవాలి, నెయ్యి మనం అన్ని చోట్ల అంటుకునేటట్టుగా. సో నెయ్యి కొంచెం మనకి బాయిల్ అవుతుందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం కలిపిందంతా ఉంది కదా, సో ఈ కలిపిందంతా కూడా మనం దీంట్లో కుండలోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం మొత్తం. సో దీంట్లో నేను 2 కప్పులు నీళ్ళు పోస్తున్నాను. సో ఇది ఏం చేయాలంటే మనం ఒకసారి కలుపుదాం. నెయ్యి ఉంది కదా కింద,
సో నెయ్యితో కలిపి అంతా మొత్తం ఐడేట్గా ఒకసారి కలుపుకుంటే నెయ్యి అన్నది అన్ని చోట్లకి ఫ్లేవర్ ఈజీగా వచ్చేస్తుంది. అయిపోయిందండి. సో ఒక మైదాపిండి మనం కొంచెం కలుపుకొని ముద్దలాగా. సో దీన్ని ఏం చేద్దామంటే మైదాపిండితో ఈ బార్డర్లో అంచులంతా కూడా మైదాపిండి సెట్ చేసేయాలండి. ఇట్లా మనం సో దీని మీద మనం మూత పెట్టేసి సెట్ చేసేద్దాం. ఇట్లా నొక్కేసి కొంచెం మైదాపిండిని దీనికి నేను సీల్ చేసేస్తాను. సో ఈ మటన్ కర్రీ అనేది చాలా మంచి ఫ్లేవర్తో తయారవుతుందండి. ఇప్పుడు మనకి దమ్ ఇస్తున్నాం కదా మనం, చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ ఉడకడం కూడా అంత బాగానే ఉడుకుతుంది అనమాట. సో దీన్ని మనం ఒక 20 మినిట్స్ మనం ఉడకనివ్వాలండి. ఇప్పుడు మనం ఒక 20 మినిట్స్ తర్వాత చూద్దాం మళ్ళీ. ఇది మనం ఇప్పుడు మూత తీసి చూద్దామండి. 25 మినిట్స్ అయిపోయింది ఆల్రెడీ మనకి. సరే అంత బాగా ఉడుకుతుంది, లోపల చాలా బాగా ఉడుకుతుంది. దీన్ని ఒకసారి కలిపేసి చూద్దాం మనం. చాలా బాగుందండి, బాగా ఉడికిందండి, మెత్తగా అయిపోయింది, ముక్క కూడా చాలా బాగా అయింది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేద్దామండి ఒకసారి మనం ఇప్పుడు. సో స్టీమ్ తీసేసాక కొత్తిమీర వేసేసుకుని మనం ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. సో ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం మళ్ళీ. ఇప్పుడు కుండలో మటన్ కర్రీ ఉడుకుతుందండి, చాలా గోంగోలు ఆడిపోతుంది అనమాట. ఎప్పుడు తిందామని నేను మా పెద్దరం కూర్చున్నాము. సో ఇప్పుడు తినేస్తాం. ముందు ఫస్ట్ చూద్దాం ఎలా ఉందా టేస్ట్. ఓ పొగలు వస్తుందండి, చాలా బాగుంది. వాసన అయితే బట్టికి అసలు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇందులో చూసారా ఎంత బాగున్నదో. ఈ అరిటాకులు కూడా మా చెట్టు అండి. సో అరిటాకులు చెట్ల కింద తింటే అసలు చాలా బాగుంటుంది కదా మనకి. పూర్వకాలం మనం అలాగే పొలాలకు వెళ్ళి తింటూ ఉండేవాళ్ళం. తిని చూద్దాం ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో. పక్కనే ఒక ఉల్లిపాయ పెట్టుకుని నిమ్మకాయ పెట్టుకుంటే అసలు దీని టేస్ట్ వేరే ఉంటుంది కదా. చాలా అంటే చాలా బాగుందండి. ఈ స్మోకీ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో మనం పొయ్యిల మీద వండినప్పుడు కానీ లేదా ఇలా బొగ్గుల మీద వండినప్పుడు ఒక స్మోకీ ఫ్లేవర్ వస్తుంది మన కర్రీలో. అందుకనే మనం డాబాలకు వెళ్ళి ప్రత్యేకంగా డాబాల దగ్గర ఎందుకు తింటామంటే మనం అందుకనే తింటాం అనమాట. ఎందుకంటే అక్కడంతా బట్టీల్లో వండుతూ ఉంటారు, చాలా బాగుంటుంది అనమాట స్మోకీ ఫ్లేవర్. సో ఆ స్మోకీ ఫ్లేవర్ ఇప్పుడు ఈ కర్రీలో ఉంది, చాలా బాగుంది అనమాట కర్రీ. ఇది వేడి చాలా, అదే చాలా వేడిగా. సో ఈ కుండలో మటన్ కర్రీ మీరు కూడా మీ ఇంట్లో తయారు చేయండి, చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా తయారు చేసి దాని టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అన్నది కూడా మీరు కింద కామెంట్స్లో పోస్ట్ చేయండి. అట్లానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఆల్ నోటిఫికేషన్స్ కూడా యాక్టివేట్ చేసుకుంటే మీరు నా వీడియోస్ ఏది మిస్ కాకుండా ఉంటారు. సో ఇటువంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు ఇంకా చాలా వీడియోలు తీసుకొస్తూ ఉంటాను. సో తప్పకుండా నా వీడియోలు అన్నీ చూస్తూ ఉండండి, అలాగే షేర్ చేస్తూ ఉండండి. బచ్చికడేది. సో ఇట్లానే నా మంచి మంచి వీడియోలు అన్నీ చూస్తూ ఉండండి, మీరు మిస్ కాకుండా ఇంకో వీడియోలో కలుద్దాం. సో ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.